సో ఫస్ట్ ఒక చిన్న రౌండ్ పెట్టుకోండి, చిన్న సర్కిల్ లాగా. దాని కింద ఇంకొక పెద్ద సర్కిల్ పెట్టుకోండి. అలాగే ఇటువైపు కూడా ఒక చిన్న సర్కిల్ పెట్టుకోండి, మళ్ళీ పెద్ద సర్కిల్ పెట్టుకోండి. ఈ రెండింటిని ఇలా జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ చేసి చిన్నది ఇలా పెట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు ఇది పొడవుగా పెట్టుకోండి. ఇది కిరీటం అనమాట, స్వామివారి కిరీటం అనమాట. సో ఇది పొడవుగా పెట్టుకొని ఇలా జాయిన్ చేయాలి. అండ్ ఇక్కడ ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఒక నామం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ. సో మీకు నేను ఇంతకుముందు ముగ్గుల్లో నేను వెంకటేశ్వర స్వామిని ఎలా వేసానో అక్కడ ఫోటో మీకు పెడతాను, లాస్ట్లోనే చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం ఇలా ఇది కిందకి ఇలాగా జాయిన్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కొంచెం ఫేస్ కోలగా వస్తుంది అనమాట. ఇలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ పార్ట్ అంతా కూడాను బ్లాక్ వేసుకోండి. ఈ రెండు సర్కిల్స్ అండ్ ఇక్కడ ఈ కిరీటం అనేది మీరు ఆరెంజ్లో వేసుకోండి. ఆరెంజ్ ఆర్ ఎల్లో షేడ్స్లో వేసుకోండి. అంటే గోల్డ్ అనమాట, ఇదంతా గోల్డ్ ఉన్నట్టు. సో నామం వచ్చేసి ఇక్కడంతా వైట్ వేసుకొని ఇక్కడ చిన్న కోన్ షేప్ కనిపిస్తుంది కదా, ఇది రెడ్ వేసుకోండి. అండ్ ఇక్కడ వైట్ వేసుకోండి. ఇప్పుడు స్వామివారు అయ్యారు కదా. ఇప్పుడు శంకు చక్రాలు అటు ఇటు ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. సర్కిల్ తీసుకోండి. ఇక్కడ ఒక 2 సర్కిల్స్ తీసుకోండి. మళ్ళీ లోపల ఒక చిన్న ఫ్లవర్ లాగా వేసుకోండి. ఫ్లవర్ చుట్టూ కూడాను ఒక సర్కిల్ ఉంది కదా, అక్కడ మీరు ఇలా డాట్స్ పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పైన కొంచెం ఇలాగా వేయాలి. అండ్ దానిపైన కలువ పువ్వు లాగా వేయండి. చిన్నది క్యూట్గా ఉండే కలువ పువ్వు వేయండి. అండ్ చక్రానికి అటు ఇటు కూడా ఇలా వేసుకోండి. ఒక చిన్న డాట్ పెట్టి ఇలాగా చూపిస్తున్నట్టుగా వేయండి. అండ్ సేమ్ అలాగే ఇటువైపు కూడా రిపీట్ చేయండి. అండ్ ఇలాగే మనం అటువైపు శంఖం కూడా వేసుకోవాలన్నమాట. సో సేమ్ హైట్ ఇది ఎంత ఉందో కూడా శంఖం కూడా అంతే హైట్ ఉండాలి, అలా ప్లాన్ చేసుకోండి. అండ్ శంఖం కరెక్ట్గా ఆ షేప్ చూసుకోండి. అండ్ శంఖానికి అటువైపు కలువ పువ్వుకి ఈక్వల్గా అలా శంఖం పైన పెట్టండి. అండ్ చక్రానికి అటు ఇటు ఎలా వచ్చిందో శంఖానికి కూడా అటు ఇటు ఇలానే పెట్టండి చూపిస్తున్నట్టుగా. ఇలా మనం పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్వామివారికి కూడా మీరు ఇక్కడ ఇలా చిన్నవి ఇలా వేయచ్చు. సో అంతే అండి, నేనైతే ఇలా సింపుల్గా వేస్తాను.